ఓం గంగణపతే నమ, శ్రీమాత్రే నమ, ద్రందత్తాత్రేయ నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ, దుందుర్గాయ నమ, శరవణ భవాయ నమ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూత నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ, ద్రందత్తాత్రేయ. ఓం నమో భగవతే వేదా దక్షిణామూర్తి మహ్యం వేదాంతరిజ్ఞం ప్రయత్స్వ ద్రందత్తాత్రేయ మహాశక్తి నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది. మరియు శుక్రుడు బుధుడు కలియికంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోగిస్తుంది. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు మార్పు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పుష్కర కాలంలో ఉచ్చ స్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఉచ్చ స్థానాన్ని పొందడం. ప్రధానంగా ఇక్కడ అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 31 తారీఖు దాకా ఉంటుంది. మరియు తర్వాత అక్టోబర్ 31 తర్వాత స్థాన చలనం చేస్తారన్నమాట. ప్రధానంగా రాశి నుంచి రాశికి అంతా కూడా ఈ యొక్క వేరే రాశికి మారడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి, అతిచారంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగాలు, విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆలస్య సంతానం, ఆలస్య కళ్యాణ యోగాలు ఉన్నాయో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా పంచమస్త బృహస్పతి యోగం, సప్తమస్త బృహస్పతి యోగం, దశమస్త బృహస్పతి యోగం, ఏకాదశ స్థాన బృహస్పతి యోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, సంతాన యోగము, ఆకస్మిక ధనలాభాలు, రాజయోగాలు, గృహయోగాలు, భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి, తీరని కోరికగా ఉన్న కళ అంతా కూడా నెరవేరడానికి, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో కనుక గ్రహస్థితి కనుక ఇష్టమైన ఫలితాలు ఇస్తూ ఉంటే కనుక జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా లగ్న చక్ర వశాత్తు ప్రధానంగా లగ్న చక్రంలో బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహుగ్రహం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి చూసుకుని ఈ గ్రహాలంతా కూడా ప్రధానమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలే కాకుండా బుధుడు, బృహస్పతి, చంద్ర భగవానుడు కూడా యోగకరంగా ఉండాలి. తద్వారా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి జాతకరీత్యా అత్యంత బలమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ స్థానాలు బట్టి కేంద్రంగా చెప్తూ ఉంటారు. ఇక వేదిక్ జ్యోతిష్యం ప్రకారంగా అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ వీడియో అంతా కూడా చూడండి. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి, మీకు అంతా కూడా జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి, జీవితంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి, గ్రహస్థితి మార్పు వల్ల విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలియిక వల్ల, శనీశ్వరుడు గోచారిత్య సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఈ యొక్క కాలసర్ప దోష నివారణ గోచారిత్య కూడా రాహుకేతుల స్తంభంలో గ్రహాలు అంతా కూడా ఈ యొక్క మధ్యస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉన్నాయన్నమాట. కాలసర్ప స్తంభన అంటారు కిందంతా కూడా. ఈ గ్రహదోష నివారణతో ఎటువంటి పరిష్కారాలు ఆర్జించాలి, విశేషమైన పుణ్యయోగాలు అంటున్నారు, మా జీవితంలో మార్పులు కనబడట్లేదు, మరియు విశేషమైన గ్రహస్థితి అంటున్నారు, ఎంత సంపాదించినా కానీ అనుకున్న స్థాయిలో సంపాదన లేకుండా ఉంది, ఇటువంటి గ్రహస్థితి, ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆర్జించాలి. ఇది గోచారిత్య చక్రం మాత్రమే. మేము విశ్లేషణ చేసిన గోచారిత్య జాతకం మాత్రమే. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉండే జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా గోచారం వర్తిస్తుంది. కానీ జన్మజాతకం అనేది ఎవరి వారి జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రభావం బట్టే ఉంటుంది. లగ్నాన్ని బట్టి, నవాంశ చక్రాన్ని బట్టి, లగ్న చక్రాన్ని బట్టి ఉంటుంది. దశ అయిన దశ నడుస్తుంది, దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, అంతర్దశ ఏ దశ నడుస్తుంది, ఈ యొక్క లగ్న చక్రము, నవాంశము, దాంట్లో లగ్నము, పంచమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వితీయ స్థానంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకొని సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్ర శుభాలంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది.
గోచార చక్రం అనేది ఈ సంవత్సర కాలంలో ఈ గ్రహస్థితి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగాలు ఉంటాయి. ఈ గ్రహస్థితి వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధిస్తాయనేది గోచార చక్రం అనేది విశ్లేషించడం జరుగుతుంది. ఇదంతా కూడా గోచార చక్రం అనేది విశేషమైన రాజ్యయోగాలు ఇవ్వడానికి, విశేషమైన ధనయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇవ్వడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఆకస్మిక పుణ్యయోగం సిద్ధించడానికి, మనశ్శాంతిమైన జీవితం కలగడానికి, లాభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా చెప్పిన పరిష్కారాలు ఆచరించండి, తద్వారా అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ. మేషరాశి జాతకులకి గోచారీత్యా జూన్ నెల మాసంలో విశేషమైన గ్రహాలన్నీ కూడా మారబోతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు బుధుడంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి అతిచారంలో మార్పు వల్ల ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు, ఎంత సంపాదించినా కానీ ఈ యొక్క మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కావున ప్రధానంగా మీకంతా కూడా శ్రమ అధికంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాల కోసం చతుర్థ స్థానంలో బృహస్పతి మార్పు వల్ల వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో గృహయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి, గృహయోగ ప్రాప్తి, స్థిరాస్తి లభించడం కానీ, మీకంతా కూడా తరతరాలుగా మీకు సంక్రమించిన ఆస్తి అంతా కూడా లభించడం కానీ, మీకంతా కూడా స్థిరాస్తి లాభాలు కలగడం కానీ, పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి అంతా కూడా లభించడం కానీ, మీకంతా కూడా అధిక లాభాలు సిద్ధించడం కానీ, ధనయోగాలు సిద్ధించడం కానీ జరుగుతుంటాయి. ప్రధానంగా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, బృహస్పతి గ్రహ ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, అరటి పళ్ళను దానం చేయడం, బ్రాహ్మణత్వం కంతా కూడా మామిడి పళ్ళను దానం చేయడం వల్ల అఖండ గురుబలం పెరుగుతుంది, ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంది కావున శనీశ్వర గ్రహ దోష నివారణార్థం తైలాభిషేకం చేయించడం, శనీశ్వరుడికి అంతా కూడా తిలలు దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశాలలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పు జరగడం, ప్రమోషన్స్ రావడం కానీ, మీకంతా కూడా మంచి ప్రణాళికబద్ధంగా మీకంతా కూడా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి, విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి అక్టోబర్ 31 తారీఖు దాకా, ఈ యొక్క జూన్ నెల మాసం నుంచి మీకు అక్టోబర్ 31 తారీఖు దాకా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలయిక వల్ల అఖండమైన ధన ప్రాప్తి లభించడానికి, ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మీకు లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చిన్న చిన్న మనస్పర్ధలు జరగడం కానీ, ఆర్థిక ఇబ్బందులు చిన్న చిన్నగా జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. దాని నుంచి బయటపడడానికి కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తెల్ల గుమ్మడికాయ కూష్మాండ దానం అంటారు. తెల్ల గుమ్మడికాయనంతా కూడా బ్రాహ్మణోత్తం దానం చేయడం వల్ల జాతకరీత్యా సకల గ్రహదోష నివారణం అవుతుంది. నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఎవరైతే కనుక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నిస్తున్నారో మేషరాశి మేషలగ్న జాతకులు, మీరంతా కూడా ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఈ యొక్క లక్ష్మీనారాయణ కళ్యాణం ఆచరించడం కానీ, మరియు శివపార్వతుల కళ్యాణం ఆచరించడం కానీ, శ్వేతర్క కళ్యాణం ఆచరించడం కానీ, అశ్వత్థనారాయణ కళ్యాణం ఆచరించడం కానీ చేస్తూ ఉంటే గనక శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి గురువారం రోజున శనగలు దానం చేసుకోవడం, 16 గురువారాలు కానీ 24 గురువారాలు కానీ ఒక బ్రాహ్మణత్వంకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి, దత్తాత్రేయ స్వరూపంగా భావించేసి బ్రాహ్మణోత్వంకంతా కూడా పసుపు రంగు వస్త్రాలు కానీ, మరియు మామిడి పళ్ళు కానీ, అరటి పండ్లు కానీ, శనగలు కానీ దానం చేయడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క గురువారం శుక్రవారం పూట అయితే కనుక బొబ్బర్లు దానం చేస్తూ ఉంటారు. బొబ్బర్లు అంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా ఉంటుంది. శుక్రుడు కళ్యాణ కారకుడు, స్త్రీతత్వ గ్రహం, అంటే మంచి కన్యా యోగాన్ని ఇచ్చే గ్రహం కావున విశేషంగా బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా మరియు శుక్రుడికి ప్రీతికరంగా ఇక్కడంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శుక్రుడి ప్రీతికరంగా ఈ యొక్క బొబ్బర్లు దానం చేసుకోవడం, అలసలందరూ దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఎవరైతే కనుక ఈ యొక్క శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి పూజ ఆచరించేసి ఈ యొక్క శుక్రవారం శుక్రహోరలు 6 గంటల నుంచి 7 గంటల లోపల మీరంతా కూడా తెల్లటి వస్త్రాన్ని దానం చేయడం, మరియు అలసందలు కానీ ఈ యొక్క
దీన్ని బొబ్బర్లు కానీ దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మమ జాతకరీత్యా కళ్యాణాధికర సిత్యర్థం అనే సంకల్పంతోటి, సప్తమ స్థానాధిపతి యొక్క ప్రధాన ఇత్యర్థం అనే సంకల్పంతోటి మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా ఈ పరిహారం ఆచరిస్తూ ఉండాలి. తద్వారా శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి, శుక్రుడు సప్తమాధిపతి, పంచమాధిపతి, ఏకాదశ స్థానంలో ఉండే గ్రహాలు ఈ యొక్క కళ్యాణ కారకులు అవుతారు. ఏకాదశ స్థానాధిపతి కూడా యొక్కరంగా ఉండాలి, ద్వితీయాధిపతి యొక్కరంగా ఉండాలి. విశేషమైన ధనయోగాలంతా కూడా ఈ గ్రహాల నుంచి వస్తుంటాయి. విశేషంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యం నెరవేరడానికి బృహస్పతి మార్పు వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పూలతోటి, మల్లెపూలతోటి, తులసి దళాలతో అర్చించడం వల్ల సహస్రనామార్చన, కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయించడం మరియు మేధా దక్షిణమూర్తి మూలమంత్ర జపాలంతా కూడా ఆచరించడం వల్ల ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైనా కానీ మేధా దక్షిణమూర్తి దేవాలయంలో పసుపుతో అభిషేకం చేయిస్తూ ఉండాలి. తద్వారా మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ముల మాలనంతా కూడా తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. దత్తాత్రేయాయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా గ్రహస్థితి అంతా కూడా మార్పు వల్ల, బృహస్పతి మార్పు ఉచ్చస్థానంలో మార్పు వల్ల, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల, అతిచారంలో మార్పు వల్ల ఇటువంటి గ్రహ యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే సంపూర్ణమైన గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఎటువంటి శాంతి పూజలు చేయాలో విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, బుధ భగవానుడు అంతా కూడా బుధాదిత్య యోగంలో మిథున రాశిలో సంచారం చేయడం వల్ల త్రిగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క గ్రహ యోగం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా మీరంతా కూడా శాంతి పూజలు జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, 5 గ్రహాలకంతా కూడా చూసుకుంటే మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహు గ్రహానికి, శనీశ్వరుడికి, బుధ భగవానుడికి, మేషాది ద్వాదశ రాశుల అందరూ కూడా ఈ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించడం, 5 రాశుల వాళ్ళకంతా కూడా విశేషమైన యోగకరమైన జీవితం జయించడానికి, విశేషమైన రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం సిద్ధించబోతుంది. 5 రాశులు ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు, కర్కాటక రాశి జాతకులు, మరియు ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులు, ధనస్సు రాశి జాతకులు, ఈ యొక్క తులారాశి జాతకులు, కన్యా రాశి జాతకులు, కుంభరాశి జాతకులు, ఈ యొక్క మీనరాశి జాతకులంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలియిక వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. 5 సంవత్సరాల దాకా రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూస్తూ ఉంటారు. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు, మేషాది ద్వాదశ వాళ్ళ విధంగా వీరంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం అంతా కూడా వీరంతా కూడా ఇటువంటి గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం, మరియు సీతారాముల కళ్యాణం ఆచరించడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాతి గ్రతులు మరియు బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట కాలం అంతా కూడా నడుస్తుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా అధికంగా లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకంతా కూడా పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.